ఇది మారిషస్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్ మారిషస్ కనిపిస్తుంది అక్కడ. చాలా అందమైన దీవి. చిన్ని నాన్నలు, అది పెద్ద నాన్న, అది చిన్ని నాన్న. ఒక కవి మారిషస్ గురించి రాస్తూ ఈ విధంగా చెప్పాడంట. భగవంతుడు ముందు మారిషస్ని సృష్టించి ఆ తర్వాత స్వర్గాన్ని సృష్టించాడని. నిజంగా దానికి తగ్గట్టే ఉంది మారిషస్ అందాలు. సముద్రంలోని ఎన్నో రంగులు. అది చూస్తున్నాం కదా మనం. 2 రకాల కలర్స్. అసలు ఒక బార్డర్ కొట్టినట్టు సగం వరకు ఒక రకం, సగం వరకు ఒక రంగు. అందమైన ఆ వాటర్ ఫాల్స్లు, సముద్రంలో వాటర్ ఫాల్. అసలు ఎంత అందమైన దేశం అంటే చెప్పలేమన్నమాట. అంత అందమైన దేశం. ఎక్కడ చూసినా నిజంగా వీళ్ళ జెండా 4 రంగులతో ఉంటుంది. ఒకటి రెడ్ అంటే స్వాతంత్రం వచ్చినట్టంట, ఎల్లో అంటేనేమో సన్ రైజెస్, సూర్యకిరణాలు, ఆ తర్వాత గ్రీన్ అంటేనేమో ఆ వెజిటేషన్స్ గుర్తంట. ఇంకో బ్లూ కూడా ఉంటుంది కలరు. ఆ బ్లూ కలర్ ఏమో ఈ హిందూ మహాసముద్రానికి గుర్తుగా వీళ్ళ జెండా ఉంటుందన్నమాట. వీళ్ళకి 1968లో ఈ దీవికి స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వారు, అరబిక్లు వాళ్ళందరూ వచ్చి ఈ దీవిని పరిపాలించారంట. చివరిగా బ్రిటిష్ వాళ్ళు అనమాట, మనకులాగా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి విముక్తిని కలిగించారు. నిజంగా దేశం చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. అసలు నిజంగా వండర్ఫుల్ అనమాట. అదృష్టం ఏంటంటే దీవిని వాళ్ళు ఆ ఉన్న ప్రకృతిని నాశనం చేసుకోవాల, ప్రకృతిని సంరక్షించుకుంటున్నారు. ప్లాస్టిక్ అనేది మచ్చుకైనా కనపడదన్నమాట మనకి. క్యారీ బ్యాగ్లు మన ఇండియాలో ఎక్కడ చూసినా రెపరెపలాడుతూనే ఉన్నాయి. అదే ఆ పొల్యూషన్ అక్కడ లేదు. మనుషులు కూడా ఎంతో ఆత్మీయంగా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఇక్కడ అన్ని సంస్కృతులు కలిసి ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారనమాట. ఎందుకంటే మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళందరూ 20% తెలుగువారు కూడా ఉన్నారంట. అంటే తెలుగు వాళ్ళు, తమిళియన్స్, గుజరాతీ నుంచి, తర్వాత ఇంకా వీళ్ళందరూ మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అనమాట. భోజ్పురి వీరందరూ కూడా అక్కడ వెళ్ళి, అంటే ఎందుకు వెళ్ళారు అంటే వీళ్ళని కూలీలుగా తీసుకెళ్ళడం జరిగిందనమాట. మొదట్లోనేమో స్లేవ్స్గా వెళ్ళారు, తర్వాత ఏమో కూలీలుగా వెళ్ళారు. వెళ్ళి ఆ దీవిలో చెరుకు పంట పండించటం, తర్వాత తేయాకు పండించటం, కూరగాయలు పండించటం, ఇలా ఉపయోగించుకున్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళకి కొంచెం స్వాతంత్రం వచ్చిందో, వీళ్ళు విముక్తి చెందారో బానిసత్వం నుంచి, అప్పుడు వీళ్ళు కట్టిన దానికి గుర్తుగా అప్పరవాసి ఘాట్ అని చెప్పి ఇప్పటికీ మనం అక్కడ మారిషస్లో చూస్తాం అనమాట. అంటే వాళ్ళ గుర్తుగా ఆ స్లేవరీ వాళ్ళ గుర్తుగా దాన్ని అలా సంరక్షిస్తున్నారు. అదొకటి చూడాల్సిన ప్లేస్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో సముద్రం. ఒకవైపు దీవి, ఒకవైపు గీత గీసినట్టు, ముగ్గేసినట్టుగా. ఇదంతా కూడా సముద్రంలో పార్ట్ అనమాట, దట్టమైనది. ఏ విధంగా అయితే ఈ సముద్రపు నీళ్లు మనకు కనిపిస్తున్నాయి 2 రంగులుగా, 3 రంగుల్లో కనిపిస్తున్నాయి అక్కడ. ఆ మధ్యలో చూడండి ఆ దీవులే, ఆనుకుని మారిషస్కి ఆనుకున్న దీవులు అనమాట అవి. ఇలా ఎంత అందమైన ప్రపంచం, నిజంగా మరో అద్భుత ప్రపంచమే అనమాట. ఆ సముద్రం లోపలికి వెళ్తే ఎంత అందాలు. ఆ లోపల ఉన్నటువంటి ఇవన్నమాట, ఏమంటారు, కోరల్ రీవ్స్. ఆ కోరల్ రీవ్స్ కానీ, అందులో ఉన్న గుండ్రని రాళ్ళు, రకరకాల రంగు రాళ్ళు, రకరకాల చేపలు, ఆ తర్వాత రకరకాల మొక్కలు. అసలు అబ్బబ్బబ్బా కళ్ళు చాలా అన్నట్టు. మనం గ్లాస్ పడవలో వెళ్ళి కనుక లోపల సముద్రం లోపల చూస్తే అసలు నిజంగా మన మెడ పడిపోవాల్సిందే, మన కళ్ళు తిప్పుకోలేం, కళ్ళు నొప్పులు వచ్చేయాల్సిందే. అంత అందమైన దీవి, ఆ సముద్రం లోపల అంత అందమైన ప్రపంచం ఉందా? నిజంగా చాలా చాలా విచిత్రం. మారిషస్ అనుభవాలు అసలు నిజంగా దీపావళి రోజు అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు చూసి తీరాల్సిందే. అసలు అన్నీ పాత హిందీ సినిమా పాటలు అనమాట. అంటే అప్పట్లో వాళ్ళు వెళ్ళినప్పటి అనమాట. చెప్పాలంటే అన్ని రకాల భాషల వాళ్ళు ఉన్నారు అక్కడ. క్రియోల్ మాట్లాడతారు కదా, క్రియోల్ భాష కూడా
అన్ని రకాల లాంగ్వేజెస్ మిక్స్ అయిపోయిందనమాట. హిందీ మాట్లాడుతున్నారు మనకు అర్థమయ్యేటట్టుగా, చాలామంది తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. అక్కడ ఎక్కువ హిందూయిజం ఉందన్నమాట. కానీ మనలాగానే అన్ని మతాలకి స్వేచ్ఛ ఉంది, అన్ని మతాలకు భిన్నత్వంలో ఏకత్వం అక్కడ మారిషస్. చెప్పాలి అంటే మన హిందూ దేశానికి ఒక బిడ్డ లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే మరో ఇండియా అన్న అతిశయోక్తి కాదు. అక్కడున్న రిలీజియన్స్ కానీ, అక్కడున్న భాషలు కానీ, అక్కడున్న జీవన విధానం కానీ, అక్కడున్న పంటలు కానీ అన్నీ ఇండియాకు దగ్గరగానే ఉన్నాయి. అక్కడ శీతోష్ణ స్థితి చాలా అద్భుతం. అసలు చెప్పాలి అంటే ఎండ లేదు, చల్ల గాలి, బయటికి రావడం ఆలస్యం. చల్ల గాలి, సముద్రం గాలి, చుట్టూ సముద్రం ఆకాశం అంటుకున్నయ్యా. చూస్తున్నారుగా, సముద్రం ఆకాశం అంటుకున్నట్టుగా సరౌండింగ్ అనిపిస్తుంది అనమాట. మనం ఎక్కడ చూడం, అది దీవి మొత్తం ఒక గ్లోబ్లో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ బీచ్లు చూసి తీరాల్సిందే. అసలు బీచ్లో మట్టి ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అసలు చాలా పిండి పిండిగా, చాలా స్మూత్గా, అసలు అడుగులు పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం వేసే అడుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరు అంతమంది జనాభా ఉన్నా కానీ ఆ బీచ్లు చాలా చాలా ఎక్కువ అనమాట. జనాభా తక్కువ, బీచ్లు ఎక్కువ. చెప్పాలంటే అసలు అందమైన బీచ్లు. చాలామంది చాలా దేశాల నుంచి వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. అక్కడ చాలా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు పీల్చుకుని మరీ వెళ్తున్నారు. ఇది